రామ్తో చేసిన దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇలియానా. తెలుగుతో పాటుగా తమిళ సినిమాలలో కూడా నటించిన ఈ గోవా బ్యూటీ అక్కడ కూడా దుమ్ము రేపింది. తెలుగులో దాదాపుగా అందరూ పెద్ద స్టార్స్తో చేసింది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో నిలబడలేదు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని తల్లి అయ్యాక గతాన్ని నెమరు వేసుకుంటుంది. మంచి చెడులు విశ్లేషించుకుంటుంది. ఈ క్రమంలో ఇలియానాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలియానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నేను లైంగిక వేధింపులకి గురయ్యాను. అందులో కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఓ డైరెక్టర్ కోరిక తీర్చమని పట్టుబడుతుంటే నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నానని, అయితే ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా వెల్లడించింది. అసలు దీని గురించి నేనెందుకు చనిపోవాలి అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇలియానా మాటలు విన్న ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాను లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇలియానా తెలుగులో చివరిగా కనిపించి చాలా కాలమే అవుతోంది. అమర్ అక్బర్ యాంటోనీ చివరి చిత్రం. అల్లు అర్జున్తో చేసిన జులై తర్వాత అసలు ఇలియానాకు హిట్ అన్నదే రాలేదు. బాలీవుడ్లోకి వచ్చాక ఏమైనా హిట్ వచ్చిందా అంటే అది కూడా లేదు. దాంతో గత కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది ఇలియానా. ఇప్పుడు తనకు స్టార్డమ్ తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే అమ్మడు ఆశలు పెట్టుకుంది. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది ఇలియానా. మొన్నటి వరకు సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్తో ఫ్యాన్స్ని అలరించిన అమ్మడు ఇప్పుడు అదే క్రేజ్తో సినిమా ఛాన్సులు అందుకోవాలని చూస్తోంది.